ఈరోజు ఇక్కడ పొలం కాడ వరి నాటేది అయిపోయింది మావా. మనం ఏదైతే మనసులో అనుకోండిది అవుతుందో అప్పుడు వచ్చే ఒక ఫీలింగ్, అప్పుడు వచ్చే ఒక సంతోషం, అప్పుడు వచ్చే ఒక ఆనందం, అది వేరే లెవెల్ మావా. నేను ఇప్పుడు ఈ వరి నాటేదైతే మాకు 10 days పట్టింది. ఎందుకంటే ట్రాక్టర్లు మొత్తం అన్నీ దిగబడిపోయి మళ్ళీ మేము వేరే కాటి నుంచి చిన్న టిల్లర్ పిలిపించి ఆ టిల్లర్ కూడా దిగబడిపోతూ ఉండే. సో ఎలాగో అలా మొత్తం అన్నీ క్లీన్గా వరి నాటేకి దున్నడం కానీ, సదర్ మేహేది కానీ, నార పెరికి మళ్ళీ ఈ యొక్క పొలంలో వేసేది, మళ్ళీ ప్రతి ఒక్కరు కూలోళ్ళు వచ్చి, ప్రతి ఒక్కరు పని వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ వరి నాటించేది కానీ చాలా అంటే చాలా అందంగా జరిగింది. కొద్దిగా లేట్ అయింది, బట్ నో ప్రాబ్లం. వర్క్ నీట్గా కంప్లీట్ అయిపోయింది. ఒక సమస్య లేదు, ఒక టెన్షన్ లేదు. క్లీన్గా మనకి ఏదైతే అనుకున్నానో అది అయిపోయింది. సో ఇలా నిన్నటికి అయిపోయింది. ఇంకా అలాగే చూడండి, ఈ వరి నాటేది అయిపోయినప్పుడు ఒక స్మెల్, ఒక సువాసన వస్తుంది. ఇది చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇది ఎవరికి తెలుస్తుందంటే ఈ యొక్క ఫీలింగు, ఎవరైతే వరి నాటి పొలం కాడ ఉండి దానికైతే వాటర్ వదులుతూ ఉంటే దానికి బాగా చూసుకుంటా ఉంటారు చూడి, వాళ్ళకే ఈ యొక్క విషయం అర్థమవుతుంది. నేను ఏదైతే చెప్తున్నానో అది ప్రతి ఒక్కటి వాళ్ళకి అర్థమవుతుంది. జనాలకు అందరికీ మొత్తం తెలుసుకోవాలి నా గురించి. ఏదో ఇలాంటి ఒక మైండ్ సెట్ నాకు లేదు. ఎందుకంటే నేను ముందుగా చెప్తూ ఉండేది, నాకు ఒక మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటి అంటే నాకు సినిమాల్లో ఛాన్సెస్ దొరకాలి. సినిమాల్లో ఛాన్సెస్ దొరికి ఏదో ఒక క్యారెక్టర్ కానీ చేసి నేను నా ఒక డ్రీమ్ సాధించాలనే నేను ఇలా వీడియోస్ చేస్తున్నాను. అంత తప్పితే వేరే నాకు ఏ ఉద్దేశం లేదు. ఈ వీడియోస్ చేయడం వల్ల వీడియోస్ చేస్తే అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనేసి ఏ థాట్ లేదు. సో వీడియోస్ చేస్తుంటే ఫేమ్ అవుతామని నాకు తెలుసు. ఆ ఫేమ్ కోసమే నేను వీడియోస్ చేస్తున్నాను. అందువల్లనే వీడియోస్ చేస్తున్నాను. ఇంకా అలాగే మీ సపోర్ట్ కూడా కావాలి ఎప్పుడైనా కానీ. ఇంకా అలాగే ఇంకొకటి ఏంటి అంటే, ఈ పొలంని, మా వ్యవసాయాన్ని అడ్డం పెట్టుకొని బిగ్ బాస్, ఆ బాస్, ఈ బాస్ ఇలాంటివి నాకు ఏ మైండ్ సెట్ నా థాట్లోనే లేదు అసలు. నాకు ఏదైనా మూవీలో ఛాన్స్ సిక్కితే నాకు అది ఒకటే చాలు. మూవీలో ఛాన్సెస్ దొరకాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను నా ఒక టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటాను. అది నాకు తెలుసు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒక రోజు నేను నా ఒక టాలెంట్ ప్రూవ్ చేసుకొని ఏదో ఒక మూవీలో, మంచి పెద్ద మూవీలోనే యాక్ట్ చేస్తాను. అది నాకు పెద్ద బలంగా నాకు నమ్మకం ఉంది. ఇలాగే వీడియోస్ చేస్తూ ఉంటాను. ఎవరు ఏమనుకున్నా నాకు నో ప్రాబ్లం. ఓకే మావా. ఇంకా నెక్స్ట్ వీడియోస్తో పొలం కాడ ఏ వర్కులు చేస్తామో, ఇంకా అలాగే ఏదన్నా యాక్టింగ్ గురించి కానీ, మంచి రీల్స్ కానీ, మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఇలాంటివి చేస్తూ మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ నేను ముందుకు వెళ్తూ ఉంటాను. అలాగే మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ అంటే ఎలాంటిది అంటే ఒక లైక్ కానీ, షేర్ కానీ, కమెంట్ కానీ. సో ఇవన్నీ పాజిటివ్ వేలే ఉంది, మనకి నెగిటివ్ వేలే వద్దు. ఎందుకంటే మీరు ఒక నెగిటివ్ ఒక కమెంట్ పెడితే నాకి అనేది ఒక మనసు ఉంటుంది. ఆ మనసుకి దెబ్బతింటుంది. దెబ్బతిన్నప్పుడు ఏదో ఒక బాధ అవుతుంది. ఆ బాధ పడేది వద్దు. నేను ఒక మనిషిని, నేను ఒక ఆలోచన ఉండేవాడినే, నేను కూడా ఒక మంచి వ్యక్తినే. సో మనకి నెగిటివ్ కామెంట్స్ లేకుండా పాజిటివ్ వైబ్స్లోనే పోదాము. మీ సపోర్ట్ రాని. చూడండి, నేను కూడా బెంగళూరులో వర్క్ చేస్తూ ఉంటే, అక్కడంతా జాబ్ చేస్తూ ఉంటే, మా నాన్నకి ఇక్కడ ఒకడే అవుతా ఉండాలనేసి నేను ఇక్కడ వచ్చినాను. సో ఇక్కడ వచ్చినాననేసి ఇక్కడే ఉండిపోను. ఒక 1 year 2 years ఉంటాను. సో కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి ఇంట్లో, అవన్నీ తీర్చుకొని మళ్ళీ నేను ఏదో ఒకలాగా సినిమాల్లో ప్రదర్శించడానికి నేను ప్రయత్నిస్తాను. అక్కడ వెళ్తాను. అది నాకు బాగా తెలుసు. నా ప్రయత్నం
నా డ్రీమ్, నా అచీవ్మెంట్ ఏదైనా ఉంది అంటే అది నా ఒక్క సినిమానే. సినిమాల్లోనే నేను పడితే బాగుపడాలి, సినిమాలోనే నాకే ఛాన్సెస్ దొరకాలి. ఆ దేవుడిని నేను మనస్ఫూర్తిగా ప్రతి దినము ప్రతినాడు కోరుకునేది అదొక్కటే. సో మీరు కూడా సపోర్ట్ చేయండి. యూట్యూబ్స్లో కానీ, నేను ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో కనపడితే కానీ చూసేసి స్క్రోల్ చేసేయకండి. దయచేసి ఒక వీడియోని చూసి లేదా ఫాలో కొట్టడం అలా ఫేమ్ చేయండి. మీ వల్ల అవుతుంది ఇది. ఫేమ్ చేస్తే నాకేమి ఇంపార్టెంట్ అవుతుందంటే, ఇప్పుడంతా ట్రెండ్ కదా, ఇన్స్టాగ్రామ్లో వాడు ఫేమస్ అయినాడు. సో వాడు ఫేమస్ అయినాడు, వానికి జనాలు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మంచి ఒక వ్యక్తి, మంచిగా వీడియోస్ చేస్తాడు, అతనికి ఛాన్స్ ఇస్తే చాలా బాగా ఉపయోగించుకుంటాడు అనేసి వాళ్ళకి మైండ్ సెట్ రావాలి. ఆ మైండ్ సెట్ కోసమే నేను మిమ్మల్ని కోరుకుంటున్నది ఏదంటే, సో ఫాలో కొట్టడం కానీ, లైక్ కొట్టడం కానీ, షేర్ కొట్టడం కానీ, ఇంకా అలాగే కమెంట్ చేయడం కానీ ప్రతి ఒక్కటి మీరు చేయాలి. చేస్తారని నాకు గట్టిగా నమ్మకం ఉంది. ఎందుకంటే గట్టిగా నమ్మకం ఉంది. నా ఒక కష్టం మీరు చూస్తున్నారు కాబట్టి. ఇంకా అలాగే నేను మంచి వీడియోస్తో మీకు ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తూ ఉంటాను. లవ్ యూ మామా, టేక్ కేర్, బాయ్.